ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని ప్రభుత్వ తీరుతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో మండల ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచుల నేతృత్వంలో భారీగా రైతులు తరలివచ్చారు. జాతీయ ప్రధాన రహదారి 765 పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ధర్నాలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండు టెండలు సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రాల వద్ద బ్యాగులు, హమాలీ కొరత, లారీలు రాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ధాన్యం అక్కడనే పేరుకుపోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కన్నబిడ్డల్లా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది కాకుండా రైతు బంధు, రైతు బీమా కొనుగోలు డబ్బులు వెంటనే వేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేవీ సజావుగా జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదని గుర్తు చేస్తూ అధికారులతో పని చేయించుకునే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, చివరి గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన్ని నిలబడుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీ నవీన్ కుమార్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు బాన్స్వాడ మహిపాల్ రెడ్డి, కాంతారావు, నాయకోటి శ్యాంసుందర్, గుంజరి ప్రవీణ్ కుమార్, పోల నవీన్ కుమార్, దుర్గారెడ్డి, కిషోర్ గౌడ్, సాయి గౌడ్, సతీష్, రవి, ఉప సర్పంచులు అనిల్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ప్రభు, గోపాల్, నాయకులు సంతోష్ గౌడ్, యాదగౌడ్, మరియు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతోంది. నిజంగా కూడా వాస్తవంగా రైతుల పరిస్థితి ఏంటంటే మరి అస్తవ్యస్తంగా అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం అట్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. రైతులు పంట వేసుకోవడానికి రైతు బంద్ అయిపోయింది. అదేవిధంగా రైతులకు సంబంధించి పండించుకుందాం ఉన్న నీళ్లతోనే ఏదో పెట్టుబడి అప్పు సంపాదించి పెట్టుకున్నామంటే కరెంటుకి సరిగ్గా వస్తే కరెంటు బంద్ అయిపోతుంది. మరి అదేవిధంగా అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చేసినటువంటి హడావిడి చేసిన తర్వాత రైతులకు లాభం లేకుండా పోతుంది. నేను దాదాపు ఒక 20-30 గ్రామాలు తిరిగిన. ప్రతి ఒక్క గ్రామంలో మరి ప్రతి ఒక్క రైతు కూడా నిజంగా కూడా కళ్ళలు నీరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇన్ని కష్టాలు పడి మేము పంట పండించుకుంటే ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. మరి ఈరోజు మరి కేంద్రాలు పెట్టిన కానీ దానికి సంచులు లేవు, తర్వాత అమాలీ లేదు, లారీలు లేవు. అవి ఏదో కష్టపడి ఒక లారీ వస్తే దానికోసం సీరియల్ అని చెప్పేసి పెడితే ఒక్కొక్క గ్రామానికి కనీసం ఏంటంటే 30 నుంచి 40 రోజుల వరకు కూడా మరి పంపించినా కూడా ఈరోజు ధాన్యం తరగనంత ధాన్యం వచ్చింది. అయినప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం మరి నీరుగా అన్నట్టుంది, అస్సలు స్పందననే లేదు. ముఖ్యంగా ఏంటంటే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా లోపించింది. ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా ఈరోజు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా రైతు బంధు వచ్చింది, ఏ విధంగా మనకి పంటలు కొనుక్కోవడం జరిగింది, ఏ విధంగా అయితే 2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అదే ప్రభుత్వం మారిండొచ్చు కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి అధికారులతో పనిచేయించుకునేటువంటి తీరిక లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్న బుజ్రాపేటకి పోయిన వెంకటాపూర్కి పోతే మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి, 2 ఐకేపీ, 1 పిఎస్సి. దాంట్లో వెంకటాపూర్కి 20 రోజులైతుంది పంటలు మరి కోత కోసి ఎండబెట్టి ఆడ కుప్ప గట్టి పెడితే 20 రోజుల నుంచి ఒక్కంటే మానేపల్లి నుంచి ఫోన్ చేసిన, ధర్మారం నుంచి ఫోన్ చేసిన, బండకొత్తగల్ నుంచి ఫోన్ చేసిన,
ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈ రోజు ఆవేదన గురై మరి ఈ రోజు మేము రోడ్లెక్కేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ రోజు రోడ్లెక్కి పంటలు కొనండి అని చెప్తున్నారంటే ఈ రోజు ప్రభుత్వం తీరు ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వర్షాలు పడుతుంటే సంచులు కూడా లేవు. ధర్మసాగర్ దగ్గర మేము మనం నిలబడితే అప్పుడు తాడిపత్రులు రైతుకు పాపం ఒక్కొక్క రైతుకు కనీసం 4 నుంచి 5,000 తాడిపత్రులు రోజు కిరాయి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాంట్లో పోతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో కొనుగోలు చేసిన తూకం పెడితే అక్కడ 42 కిలోల 500 గ్రాములు అంటే 2.5 కిలోలు అదనంగా 43.5 పెడితేనే తీసుకుంటామంటున్నారు. ఇక్కడికి వెళ్ళి సెంటర్లు అమ్మిన తర్వాత అది రైస్ మిల్కి పంపిస్తున్నారు. రైస్ మిల్లులు కూడా అన్ని అలౌట్ చేయలేదు. ఎందుకు అలౌట్ చేస్తలేరని అడుగుతా ఉన్నాం. అన్ని రైస్ మిల్కి అలౌట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు శివంపేట మండలం ఉన్నటువంటి రైస్ మిల్లకు శివంపేటకి అలౌట్ చేయాలా, కొల్చారంలో ఉన్నాయి కొల్చారంకి అలౌట్ చేయాలి, కోడిపల్లికి ఉన్నాయి కోడిపల్లికి అలౌట్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదంట. ఆడ దించిన తర్వాత ఫోటోలన్నీ కూడా సంచులు దించితే ఫోటో తీస్తే యాప్ వస్తుందంటే యాప్లో ఎక్కడెక్కడికో పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు మన కోడిపల్లికి సంబంధించి నర్సాపురం పోతున్నాయి, అటు కొల్చారం పోతున్నాయి, అటు నర్సాపురం మన గోమారం పోతున్నాయి. ఇట్లా అసలు అంతుకొంతు లేకుండా ఎటు పోతున్నాయి అర్థమైతే లేదు. అదేవిధంగా ఆడికి పోయిన తర్వాత కూడా కనీసం 4-5 రోజులు మరి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటి ప్రాబ్లం అంటే అమాలీలు లేరంటారు, లేదంటే దానికి ఏదైతే వెయిటింగ్ ఛార్జెస్ ఉంటాయో వెయిటింగ్ ఛార్జెస్ కూడా రైతుల మీద పడేటట్టుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడనే 2.5